వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోల్. ఈరోజు ఒంగోల్ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో 100వ నెల సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమల విజయ నిర్మలకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగల్గుత్తి ప్రసాద్, శ్రీ దామచర్ల సత్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు శగ్గం శ్రీనివాసరావు మరియు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ముండూరు శ్రీ వెంకట శ్రీనివాసులు మరియు టీడీపీ నాయకులు, కళాకారులు, కవులు, అభిమానులు, సభాధ్యక్షులు, నాయకులు, ప్రసాద్ గారు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వేల సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సంగీత విభావరి మరియు చివరిలో ఒక నాటకాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కళాకారుల యొక్క రంగభూమి కార్యక్రమం విజయవంతమైంది. మహిళలందరూ వేమల విజయ నిర్మలని సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ న్యూస్ CEO డాక్టర్ మధురశ్రీ గారు పాల్గొన్నారు. కళాకారులు, అభిమానులు, రచయితలు, నటులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. మక్కిన శ్రీను, బ్రహ్మానందం, జాలది మోహన్ మరియు మహా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రముఖ సింగర్ నాగేశ్వరం కూడా ఒక మంచి పాటను వినిపించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగర్స్ మహిళలు, సింగర్స్ పురుషులు పాల్గొని మంచి పాటలు వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. నాకంటే కూడా మీకే బాగా తెలుసు. మరీ ముఖ్యంగా చిన్న విషయంతో చెప్పాలంటే, మనం పుట్టినమ్మడే మన తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి సంగీతం, తల్లి జోలపాటతోటి మనం ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాం. ఈ రకంగా చైతన్యవంతు సమాజంలో ఇంతకుముందు రైతులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఇంటి దగ్గర రంగాలు సాయంత్రం పూట రేడియో పెట్టుకొని పాటలు వినటం, ఇది మనకు 75 ఆ ప్రాంతంలో. అంతకుముందు అనేక రకాలైనటువంటి తోలు బొమ్మలాటలు కానీ, నాటక రంగాలు కానీ, ఈ రకంగా ఎంతో చైతన్యవంతంగా, మానసికంగా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి కళారంగం నుంచి ఎంతో ఉత్సాహంగా, మానసికంగా సంతోషంగా ఉన్న సందర్భం. అటువంటి వారికి మన విజయ నిర్మల గారికి ఆత్మీయ చిరు సత్కారాన్ని అందించారు. అలాగే డాక్టర్ కుడుముల అనిల కుమారి గారు, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు, వారిని వచ్చి వారి మాటలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే వారు మంచి ముందుగా వేముల విజయ నిర్మల గారికి మా రంగభూమి కళాకారుల సంఘం తరఫున దామచర్ల సత్యయ్య గారి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమించబడినటువంటి శుభ సందర్భాన వారికి ఆత్మీయంగా చిరు సత్కారాన్ని అందించి తదుపరి మన సత్యయ్య గారు వారి యొక్క మాటలను మనకు తెలియజేస్తారు. కూడా మీరు సామాజిక దృక్పథంతో ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడినాయో కూడా మీరు ఒకసారి కూడా అవి కూడా ఒక మంచి నాటక రూపంలో వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో, మనం ఇచ్చిన హామీలు కానీ, అలాగే ఆగిపోయిన అభివృద్ధి వల్ల ఎంత ఈ రాష్ట్రం నష్టపోయిందని కూడా మీరు ఒక్కసారి ప్రజలకి మీ నాటక రూపంలో కూడా దాని మీద ఇప్పుడు ఉన్న టెక్నాలజీని కూడా జోడించి మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా బాగుపడాలని కూడా మీరు తెలియజేయాలని ఈ రంగభూమి కళాకారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే రేపు మనందరికి కూడా ఒక కాలక్షేపానికి
కావాలి. దానికి కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా పరిశ్రమలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. కాబట్టి వీటిని మనం అధిగమించి అభివృద్ధి బాటలో కావాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నాటక అకాడమీ డైరెక్టర్గా విజయ నిర్మల గారు కూడా మంచి పేరు తీసుకొని రావాలని, మన జిల్లాలో కళాకారులను గుర్తించి వాళ్ళకి మీ యొక్క ఆధ్వర్యంలో కూడా వాళ్ళని మనం ఈ యొక్క ప్రకాశం జిల్లా అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ ఒక మంచి శారదవీణా రాగ చౌద్రిగా పులకిన శారదరాత్రము శారదవీణా రాగ చౌద్రిగా ఇది హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హోరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హోరు గాలిలో వరద పొంగులో తాగలేనని తెలుసు జోరు వాడని తెలుసు ఇది నీటి సుగులని తెలుసు అది జోరు వాడని తెలుసు ఇది నీటి సుగులని తెలుసు జోరు వాడలో నీటి సుగులలో జిల్లాకు ఒక పేరును సంపాదించారు. అటువంటి ఈ జిల్లా నుంచి మరొకసారి నాటక అకాడమీ డైరెక్టర్గా మన పేముల విజయ నిర్మల గారిని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించడం జరిగింది. అనురాగ గీతికా